బీజేపీ బీఆర్ఎస్లపై మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. రెండు పార్టీలు ఒకరి కోసం ఒకరు పనిచేస్తున్నాయన్నారు. మరోవైపు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాముడిపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఆయన్ను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. తాజా రాజకీయ పరిస్థితి గురించి మాట్లాడడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడు. అంటే ప్రభాకర్ గారు సంవత్సరం లోపు రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని మాజీ సీఎం కేసీఆర్ ఒక సంచలన కామెంట్ చేశారు. ఆయన పోయి దవాఖానలో చూసుకోవాలి. ఊక కూలిపోతుంది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామికంగా ఒకసారి మార్పు కోరుకున్నారు. మళ్ళీ అయితే లేదా ఎన్నికలు లేవు. నీ లెక్క ముందుగా ప్రభుత్వాన్ని పడగొట్టుకోవటం రద్దు చేసుకునే వాళ్ళం కాదు. ఎందుకు కూలిపోతుంది? ఎందుకు కూలాలే? ఏది నువ్వు ముఖ్యమంత్రి కాకపోతే దేశం గొడ్డుపోతుందా? ఎందుకు అట్లా మాట్లాడుతారో అర్థమవుతలేదు. అంతర్గత సమస్య కాంగ్రెస్ పార్టీలో ఉంది. కానీ శత్రువును ఎదుర్కొనేటప్పటికి అందరం కలిసి ఐక్యంగా ఉంటాం. బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు కాంగ్రెస్ అభ్యర్థులు బలహీన అభ్యర్థులు పెట్టారని కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ దోస్తులు మేం కాదు. మాది జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీతో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కొట్లాడుతున్న ఏకైక మొగోడు. మీరు భారతీయ జనతా పార్టీకి అవసరమైన సందర్భాల లోపల 10 సంవత్సరాలు పార్లమెంట్లో సపోర్ట్ చేసిన వాళ్ళు మీరు. మేము 10 సంవత్సరాలు పార్లమెంట్లో నిలదీసి అడిగిన వాళ్ళం కాంగ్రెస్ పార్టీ వాళ్ళం. అంటే ఒకటి సంజయ్ కూడా మీ మీద ఒక ఆరోపణ చేశారు. మీరు రాముడిని విమర్శిస్తున్నారు. అక్షంతల పంపిణీ పైన కూడా ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అంటేనే మొదటి నుంచి రాముడికి వ్యతిరేకం అంటున్నారు. నేను ఇప్పుడు కూడా అక్షింతల ఇష్యూ కావచ్చు, రాముని విమర్శించినట్టు చూస్తే నేను దేనికైనా సజీవ దహనం సిద్ధమని చెప్పిన మళ్ళీ మగోడికి మళ్ళీ చెప్తాను. ఊరికనే ఆరోపణ చేయదు. రాముడి పుట్టుక గురించి మాట్లాడింది బండి సంజయ్. ఆయన తల్లి జన్మకు సంబంధించిన ప్రస్తావన తెచ్చిండు. నర్సు చెప్తే తప్ప ఆయన ఆ తల్లికి పుట్టిందని తెలియదు అని, ఆ తల్లికి తెలియదు అని చెప్పి మాట్లాడే మూర్ఖపు మాట. నా తల్లి గురించి కూడా మాట్లాడిండు. అందరి తల్లుల గురించి మాట్లాడిండు. అటువంటి మూర్ఖుడు మనకు పార్లమెంట్ సభ్యుడు అవసరమా లేదా అనేది ప్రజలను అడుగుతాం రేపు పొద్దున. అటువంటి మూర్ఖపు మాటలు మాట్లాడాను. ఇక మా గురించి మాట్లాడితే ఏం చెప్తాను చెప్పండి. అందుకే రాముడి పేరు నిజంగా నీకు బండి సంజయ్, ఇఫ్ యూ హ్యావ్ దట్ దమ్, నువ్వు రాముడి ఫోటో పక్కన పెట్టి, డిస్ట్రిబ్యూషన్ పక్కన పెట్టి, నీ నరేంద్ర మోడీ 10 ఏళ్ళ ప్రధానమంత్రి నీ పేరు ఓటాడు, నువ్వు 5 ఏళ్ళు ఇక్కడ ఏం చేసినావు నియోజకవర్గంలో రా. నేను చెప్తే నేను బహిరంగ చర్చకు సిద్ధం. ఊరికైనా ఏది పడితే అది మాటలు అనన్ని మాటలు అనిపించి 50 సార్లు అయిపోయినా మళ్ళీ చెప్తాను. మీ ద్వారా వ్యక్తిగతంగా చెప్పండి, టీవీ ద్వారా చెప్పండి. నేను రాముడిని కించపరిచే విధంగా మాట్లాడితే ఏ శిక్షకైనా సిద్ధం. నిన్ను అసలు భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేయాలి. రాముడి జన్మ గురించి మాట్లాడిన తర్వాత హిందువులంతా నేను సస్పెండ్ చేయాలి. తెలంగాణలో మెజార్టీ స్థానంలో విజయం సాధిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్.